I'm Dr. Rajesh from Nirmal. Today we are conducting 88 multi-specialty health camps exclusively for Kandukuru KGVB girls in collaboration with Value Momentum. అండి దిస్ ఇస్ తిరుపతి ఫ్రమ్ నిర్మాన్. ఈరోజు మనము కేజీబీవి కందుకూరు ఇన్ రంగారెడ్డి డిస్టిక్ కి వచ్చాము. సో మనతో పాటు భార్గవి మేడం కూడా ఉన్నారు, హూ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ ఎస్ఓ. లాస్ట్ ఇయర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ వాల్యూ మొమెంటమ్ వీ హ్యావ్ డన్ మల్టిపుల్ intervention as part of school adoption program. So we adopted this KGBV Kandukuru school along with other school KGBV Kondapur. So ఒకసారి మనం SO ma'am she'll walk through what we have done, all the interventions. మనం ఇప్పుడు కందుకూరు కేజీబీవీ స్కూల్లో ఎస్ఓ గారు భార్గవి మేడంతో ఉన్నాము. మనం భార్గవి మేడం అడిగి టెస్టిమోనియల్ వాల్యూ మూమెంట్ వారి సహకారంతో నిర్మాణం ఇక్కడ ఏం పనులు చేసింది, ఏం వర్క్ చేసాము అనేది మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ కేజీబీవీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది మ్యామ్? కేజీబీవీ కందుకూరు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది 2007 లో. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, గర్ల్ చిల్డ్రన్? ప్రజెంట్ దీని అకాడమిక్ ఇయర్ సార్ 2025-26 లో మనది ఎన్రోల్మెంట్ వచ్చేసి 530. 530. మొత్తం డిస్ట్రిక్ట్ లో ఇదే ఎక్కడ హైయెస్ట్? డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ లో సార్? స్టేట్ హైయెస్ట్ స్ట్రెంత్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏముంటుంది జనరల్ గా? మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్. ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ స్కూల్స్ ఇవన్నీ. వాళ్ళ ఫ్యామిలీ బిలో పావర్టీ లైన్, ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు, ఆయన ఆటో నడిపే వాళ్ళు, కూలీ, ఇలా. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీబీవీస్ అన్ని హెల్ప్ఫుల్ ఏంటి అంటే ఈ గర్ల్స్ చైల్డ్ కి ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, డ్రాప్ అవుట్, నెవర్ ఎన్రోల్డ్ వాళ్ళ గురించి ఎస్టాబ్లిష్ చేయడానికి స్కూల్స్ ఇవి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ సార్ ఈ స్కూల్స్. ఎక్కడైనా ఆర్ఫన్స్ ఉన్నా కానివ్వండి, సెమీ ఆర్ఫన్, ఏమైనా డ్రాప్ అవుట్, నెవర్ ఎన్రోల్డ్ ఎప్పుడున్నా ఎక్కడ ఉన్నా మనకి ఈవెన్ ఎగ్జామ్స్ త్రూ ఉన్నాయన్నా కూడా అడ్మిషన్ అనేది మేము చేసుకుంటాం. వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళదే సార్. సో వాల్యూ మూమెంటం అనే కార్పొరేట్ సహకారంతో ఇక్కడ చాలా వర్క్ చేశాం కదా, ఏమేమి వర్క్ చేస్తాం మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిర్మాణ ఆర్గనైజేషన్ టు వాల్యూ మొమెంటం. మీకు చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ బిఫోర్ స్కూల్ ఆఫ్టర్ స్కూల్ అనుకుంటాను నేను కేజీబీవీ కందుకూరు అంటే. 2007కి 2025కి టోటల్ చేంజ్ చేసింది నాకు వాల్యూ మొమెంటం. వాల్యూ మొమెంటం నుండి మేము మా స్కూల్ 3 years అడాప్షన్ ప్రోగ్రామ్ సార్ ఇది జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఉన్నాం మేము. ఈ అడాప్షన్ ప్రోగ్రాంలో మాకు కంప్లీట్ ప్రోగ్రెస్ ఇక్కడే మీకు చూపించిస్తున్నాం. స్టేట్లో రికగ్నైజ్ చేసినటువంటి బెస్ట్ది కన్స్ట్రక్షన్ డైనింగ్ హాల్ ఎక్కడ ఏ కేజీబీవీకి లేదు, మాకు ఉంది. అండ్ మేము ఇంకా ప్రౌడ్గా చెప్పుకునేది స్టెమ్ ల్యాబ్. ఆ స్టెమ్ ల్యాబ్ వల్ల ఎంతో ఇన్నోవేటివ్గా స్టూడెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళ యాక్టివిటీస్ అన్ని మేము బయటకు తీసుకొస్తున్నాం. విత్ ట్రైనర్ ఉన్నారు మాకు వాల్యూ మొమెంటం వాళ్ళే. అండ్ పెయింటింగ్ సార్, పెయింటింగ్ ఫస్ట్ స్కూల్ 2007లో పెయింటింగ్ ఇచ్చారు అంటే మళ్ళీ స్కూల్కి ఎప్పుడు పెయింటింగ్ లేదు. తర్వాత నాకు వాల్యూ మొమెంటం నుండి వచ్చాక మొత్తం బిల్డింగ్ పెయింటింగ్స్ కానివ్వండి. నాకు ఫస్ట్ నుండి డ్రీమ్, నేను ఇక్కడికి వచ్చేటప్పటి నుండి ఏంటి అంటే వాల్ పెయింట్స్కి మంచి అన్నీ ఉండాలి, వాల్స్కి స్టూడెంట్స్కి యూస్ఫుల్గా అయ్యే పెయింటింగ్స్, ఎడ్యుకేషన్ ఆర్టిస్ట్ అవన్నీ చేయించాం సార్. అనుకున్నది మెయిన్ స్టూడెంట్స్ ఆడపిల్లలు అంటేనే ఇంకా వాళ్ళకి ఇప్పుడు క్లోత్ వాషింగ్ ఒకటి, డ్రాయింగ్ ఏరియా లేదు, వాష్రూమ్లో ఇబ్బంది పడేవాళ్ళు. సో అది కాకుండా క్లాత్ వాష్ ఏరియా, లైబ్రరీ సెటప్, ఆర్ఓ ప్లాంట్, వాష్రూమ్స్ రెనోవేషన్స్ కంప్లీట్. అది కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండేది సార్, అది చాలా హెల్ప్. వెరీ సేఫ్టీ గ్రిల్స్ మెయిన్, ఎస్పెషల్లీ నాకు కాలేజ్ బ్లాక్ కి సెక్యూరిటీ కోసం సార్ అడిగింది. నాకు అసలు లేకుండింది. 2 floors కి కంప్లీట్ గా సేఫ్టీ గ్రిల్స్ మొత్తం నాకు పెట్టడం జరిగింది. సీసీ క్యామ్స్ సార్, పవర్ బ్యాకప్ సిస్టమ్ అండ్ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్. గర్ల్స్ కాబట్టి అది చాలా యూస్ఫుల్గా ఉంది అమ్మాయిలకి. స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చారు అండ్ గ్రీన్ బోర్డ్స్, బెంచెస్, ఫర్నిచర్. అసలు చైర్స్, ఫర్నిచర్ అనేది మా దగ్గర 0 ఉండేది. ఈ రోజు మేము ఈ ఫెసిలిటీస్ అన్ని తీసుకున్నాము అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వాల్యూ మొమెంటం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాల్యూ మొమెంటం. ఇంకోటి ఇవాళ మార్నింగ్ ఒకటి ప్రోగ్రామ్ జరిగింది కదా, ఏంటి? మేము ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటి అంటే మా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 10th పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్లో టాపర్స్కి ఈ రోజు అవార్డ్ సెరమనీ జరిగింది. ఫస్ట్ 3 టాపర్స్కి 10,000 క్యాష్ బ్యాక్ సార్ వాళ్ళు ఇవ్వడం, వాల్యూ మొమెంటం నుండి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అది చాలా అప్రిసియేషన్ అండ్ రేపు ఇంకా నెక్స్ట్ బ్యాచెస్కి చాలా మోటివేషన్. థ్యాంక్ యూ వాల్యూ మొమెంట్. మీ టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, అది మాకు కూడా ఇన్స్పిరేషన్ నిర్మాణ్కి. అండ్ వాల్యూ మొమెంటం కూడా ఇంకా ముందు కూడా చాలా వర్క్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ ఓన్లీ టీమ్ వర్క్ ఈ సక్సెస్ అంతా నాకు రీచ్ అయింది అంటే ఓన్లీ నేను ఒక్కదాన్ని అనేది కాదు, నా టీంతో ఈ సక్సెస్ అనేది నేను తీసుకున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వాల్యూ మొమెంటం వారి సహాయంతో స్టార్ట్ చేసిన స్టెమ్ ల్యాబ్లో ఉన్నాము. మనతో శాంత్ ఉన్నారు. హాయ్ శాంత్. హాయ్ సార్. స్టెమ్ ల్యాబ్ అంటే ఏంటి అసలు?
STEM అనేది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ రోబోటిక్స్ అనేది మనకు దిస్ ఇస్ అబ్రివేషన్ ఆఫ్ STEM ల్యాబ్. ఓకే, ఏమేమి కోర్సు ఏ క్లాసులు చెప్తున్నాం? సో కోర్సెస్ వచ్చేసి ఇందులో మనం సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పైన మనం ఎక్కువగా క్లాసెస్ తీసుకుంటాము. దీంట్లో భాగంగా రోబోటిక్స్ లో వచ్చేసి మనం కొంచెం డెప్త్ గా వెళ్తాము. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాకుండా వీళ్ళకు సైన్స్ అనేది ఎలా ఉందనే టెక్నాలజీ పైన మనం కోడింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటాము. రోబోటిక్ లో వచ్చేసి మనకు 3D ప్రింటర్, సోల్జరింగ్ అండ్ టింకరింగ్ అండ్ బైక్ మేకింగ్, కార్ మేకింగ్, దీస్ ఆర్ ది టాపిక్స్ వీఆర్ కవర్డ్ ఇన్ ద STEM ల్యాబ్స్. సో మోర్ ప్రాక్టికల్స్ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తారు. కరెక్ట్. ఏ క్లాసులు కవర్ చేస్తాము? సో మనం వచ్చేసి 6 నుంచి 9th క్లాస్ వాళ్ళకి మనం కవర్ చేస్తాము. సో స్కూల్ నుంచి ఎస్ఎంఏ అయితే మన క్లాస్ సజెస్ట్ ఇస్తారో ఆ క్లాస్ పరంగా మనకి క్లాస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.